హలో ఫ్రెండ్స్, నా పేరు నాగరాజు. నేను ఇవాళైతే మీకు చూపించబోతున్నాను. ఒక ముస్లిం కమ్యూనిటీకి చెందిన ఒక ఫ్యామిలీ విఘ్నేశ్వరుని పూజలో అయితే పాల్గొనటమే కాదండి, స్వామివారికి అవసరమైన వస్త్రాలు, అలానే గజమాలతో పాటు మాలలతో పాటు అవసరమైన నిమ్మకాయల దండ స్వయంగా వీరే తెచ్చి వీళ్ళ స్వహస్త్రాలతోనే, వీళ్ళ చేతులతోటే స్వామివారికి అలంకరించడం అయితే జరిగింది. ఇదిగో మీరే చూస్తున్నారు కదా. ఇదిగో ఈ విధంగా అలంకరించి వీళ్ళు పూజలో అయితే పాల్గొనబోతున్నారు. ఏది ఏమైనా ఒక ముస్లిం ఫ్యామిలీ విఘ్నేశ్వరుని పూజలో పాల్గొనటం చాలా అంటే చాలా అరుదనే చెప్పాలి. ఇంతకీ ఈ పూజ ఎక్కడనుకుంటున్నారా? చెప్పే ముందు మనం కొంచెం ముందలుగా పూజలోకి వెళ్ళి ఆ తర్వాత మాట్లాడుకుందాం. చెప్పండి. శుక్లాం అంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే. అగజానన పద్మార్గం గజానన మహర్నిశం అనేకదంతం యుక్తానాం యోగక్షేమం నమామ్యహం. శ్రీ మహాగణపతి ప్రార్థనాం నమస్కారాం సమర్పయామి. ఓం మాధున్యాసే అక్షాతే పవిత్రే పరిహృత్యతే ఉత్ఖే విఘ్నేశ్వరతే ఆపదం సర్వం విశ్వాభూతాన్యాప ప్రాణవాపో పశువాపో మృతమాపో సమ్రాళాపో విరాళాప స్వరాళాప చందాగుష్యాపో జ్యోతిగుష్యాపో సత్యమాపః సర్వా దేవతా భూద్భవస్వాపోం. శ్రీ మహాగణాధిపతే నమః. శుద్ధస్నానం నోపయామి. స్నానాంతం శుద్ధ ఆజమున్యం నోపయామి. అధిపత్తానుషాదీనోస్తు శుద్ధ్గా భుజమాభిషందాపత్తవేనో యజ్ఞపేష్ణంతో మాకు వస్త్రార్థమక్షతాం నోపయామి. శ్రీ మహాగణపతి దేవత పూలు తీసుకోండి. పల్లెల్లో వస్తుంది ఫ్రీగా. చూశారు కదా, వాళ్ళు చక్కగా పిల్లల్ని పూజా కార్యక్రమంలో కూర్చోబెట్టి వాళ్ళు ఇద్దరు కూడా భక్తి శ్రద్ధలతోటి పూజ జరిగే విధానాన్ని చక్కగా తిలకించడం అయితే జరుగుతుంది. సో ఇటువంటి కథలు కదండి మనకి నెక్స్ట్ జనరేషన్కి చాలా ఇన్స్పిరేషన్ ఇచ్చేవి. అంతేకాదండి, వీరు స్వామివారికి అవసరమైన దీప నైవేద్యాలు అంటే మనం ఉభయం అంటాం కదా, అవి కూడా చక్కగా వీరు తెచ్చి స్వామివారికి అయితే సమర్పించడం అయితే జరుగుతుంది. ఏది ఏమైనా ఆ ఫ్యామిలీకి హ్యాట్స్ ఆఫ్ చెప్పి తీరాల్సిందే. మన పూజారి గారు వాళ్ళ గోత్రనామాలతోటి, అంటే స్వామివారి గోత్రంతో వాళ్ళ నామాలతోటి పూజ అయితే చేయబోతం చూస్తున్నారు. గోత్రోద్భవశ్చ కరీం దేవత్యాః అరిషానామ దేవత్యాః శ్రీమాన్ తిబితః మునీర్నామ దేవత్యాః నూరైన్ నామదేవత్యాః ఈశాన్ నామదేవత్యాః మమ అస్మాకం సకుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభి వృత్యర్థం సకల అభిష్ట సిద్ధ్యర్థం మనో వాంఛిత ఫల సిద్ధ్యర్థం లక్ష్మీ గణపతి దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం సకల భీష్ట ఫల సిద్ధ్యర్థం వ్యాపార పారంగత యోగ్యత దినదిన ధనలక్ష్మి ధాన్యలక్ష్మి దేవత. శ్రీకానాథాయ మహా శ్రీకంఠాయ మహా భక్తవత్సలాయ మహా భవాయ మహా సర్వాయ మహా లోకేశాయ మహా శ్రీకంఠాయ మహా శివప్రియాయ మహా ఉగ్రాయ మహా భీమాయ మహా పరస్వస్థాయ మహా మృగపాణీయ మహా జటాధరాయ మహా కైలాసవాసి. సో ఈ సన్నివేశం చూశాకైతే నాకు నా చిన్ననాటి సంగతులు అయితే గుర్తొచ్చాయండి.
ఇలానే సేమ్ ప్రతి ఇంట్లో తల్లిదండ్రులు ఒక చిన్న విఘ్నేశ్వరుని బొమ్మ ఒకటి పెట్టి మనం చదువుకునే పుస్తకాన్ని స్వామివారి పక్కన ఉంచి ఇలానే పూలు చల్లుతూ పూజ చేయించేవాళ్ళు. సో నాకైతే నా చిన్ననాటి సంగతులు ఈ సన్నివేశంతో గుర్తొచ్చాయి. మీకు ఎవరికన్నా మీ చిన్ననాటి సంగతులు ఏమన్నా గుర్తొస్తే కామెంట్ రూపంలో తెలియచేయండి. అలానే ఇంత మంచి వీడియో చూపించినాక ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. తప్పకుండా షేర్ కూడా చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. చక్రశబ్దాం జష్టతః తమేదం విద్వానం యభవచ్చతో నాణ్యత్తంధాయనాయ ఉచ్యతే యజ్ఞమంతదేవాః తాన్ ధర్మాని ప్రథమాన్యాసం యాభమ్యస్తగుర్వే సాక్షాంతదేవాః అభ్యస్తమూదః విభేం ఇష్టకర్మః చ ప్రజాపతే యద్భేం జాయమానో మరీచీనాం రవిచం గోపన్మాఘ్రాపయామి సాక్షాత్తు దీపందర్శాం దోపదీపాంత శుద్ధాజమున్యం మహాగణాధిపతే మహా దోపందర్శాం దోపదీపాంత శుద్ధాజమున్యం సమర్పయామి అమృత నైవేద్యం. దిగి కింద కొబ్బరికాయ కొట్టుకొని వస్తారా అయితే వాళ్ళకి ఇస్తే మీరు కొట్టేసి సంయోక్తపదే చంచత్పదే ఓం శాంతి 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 సహస్రదివసా ప్రతిభా సహస్రాక్షతపాసమోదమిస్తతో ముక్త్వా అగ్నిదశతాంబులం ఋషవేదం కృతం యత్కోతం నిత్యం అన్నేన విరోహతే ఏతావాదత్యమహిమా పాదోహస్తమిష్టాభూతాని. చక్కగా వీరి దంపతులైతే టెంకాయలను పగలగొట్టి స్వామివారికి అయితే నైవేద్యం సమర్పించడం జరుగుతుంది. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదండి వీడు ఇంతలా చక్కగా టెంకాయలను పగలగొడతారని. అంటే వీళ్ళకి అలవాటు లేదు కదా, కానీ వీళ్ళు చక్కగా పగిలేటట్టు నీట్గా కొట్టడం అయితే జరిగింది. నేను ఆశ్చర్యపోయాను. ఇక టెంకాయలతో పాటు వీరు తయారు చేసుకొని వచ్చిన ఉభయం, అంటే వీళ్ళు స్వామివారికి ప్రసాదం సమర్పిస్తారు కదా, ఆ ప్రసాదంలోని కొంత భాగాన్ని స్వామివారికి నైవేద్యంగా సమర్పించడం అయితే జరుగుతుంది. ఇంతలోకి ఈ తమ్ముడు ఎవరు మనకు హాయ్ చెబుతున్నాడు. హాయ్. क्षीरान्न नैवेद्याच रति नैवेद्याच चित्रान्न नैवेद्याच सुखी नैवेद्याच महावैत नैवेद्यं समर्पयामि. ओम प्राणाय स्मः, ओम सुविच्छति, ओम अपानाय स्मः, ओम ज्ञानाय स्मः, ओम समानाय स्मः, ओम ब्रह्मणे स्मः. मध्ये मध्ये समर्पयामि. हस्तो प्रक्षालयामि, पादं प्रक्षालयामि, मुखे शुद्धा आचमन्यं समर्पयामि. पूज्यमस्तकत्पूरे मुक्तागमायुक्तं ताम्बूलं बृहतां ताम्बूलं समर्पयामि. ताम्बूल सर्वाञ्च शुद्धाचमन्यं समर्पयामि. ताम्बूल सर्वाञ्च शुद्धाचमन्यं समर्पयामि. उत्तरनीराजं सम्राजं च व्रजन्तं देह लक्ष्मीराजभक्षौ असोमरात्रे फलोदकेन अवसराद्धमिदावागनैवेद्यं समर्पयामि. उत्तरनीराजं सम्राजं च व्रजं च वैकिनी लक्ष्मीराजभक्षौ सम्रात्रे पारिस्ते नक्षत्राणि रूपम्. ओम हिरण्यपात्रमधः पूर्णं दधाति असंयोतानेति एकदा ब्रह्मपायकदैव इदमायस्ता विश्वाहाति. साम्राज्यं भोजं पाराज्यं वैराज्यं परमेश्वरमहाधिपत्यं. ओम सज्जोजातं प्रपद्यामि. सज्जोजाता वै नमो नमः. भवे भवेनादिभोत्तमान् भवद्भवाय नमः. वामदेवाय नमः. ज्येष्ठाय नमः. ज्येष्ठाय नमः. कालाय नमः. कल्पगणाय नमः. बलाय नमः. बलं ब्रह्माय नमः. सर्वभूतमनाय मनोन्माय नमः. आनंदगत्पूर नीरांदर्शयामि. नीराजं शुद्धाचमन्यं समर्पयामि. जय नमस्करोमि. जय नमः पार्वतीपतये. हर हर महादेव. बोलो गणेश महाराज की. बोलो गणेश महाराज के. आनंदगत्पूर नीरांदर्शयामि.
नीराजं तद्धाजं समर्पयामि ओम शांतं सज्जोगं राजाधिराजात्मने मम वैष्णवनायकमहे वनेकामां कामकामाय मुख्यं कामेश्वर वैश्वरनाभो हे राज वैष्णवनाय महाराजाय नमः ओम तद्ब्रह्मा ओम तद्वायुः ओम तदात्मा ओम तत्सत्यम् ओम तत्पुरो नमः अन्धः भवतुदेषु वायां विष्णुमुदेषु त्वं विज्ञत्वमन्त्रालत्वम् इन्द्रत्वं रुद्रत्वं विष्णुत्वं ब्रह्मत्वं प्रजापतिः अन्तरापो ज्योतिरसौमतं ब्रह्म भूर्भवस्वरं हरेयं विष्णवे जरोमति यज्ञो वै विष्णुः यज्ञे मां प्रतिष्ठति सूत्रज्योतिः विष्णवे स्वाहा विद्याय स्वाहा प्रतिष्ठाय स्वाहेति नारायणात्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् तत्पुरुषाय महादेवाय धीमहि तन्नो आदित्यः प्रचोदयात् तत्पुरुषाय महाचक्रतुण्डाय धीमहि तन्नो दन्त्यः प्रचोदयात् ईशान्तमविद्यानां ईश्वर सर्वभूतानां ब्रह्माधिपति ब्रह्माधिपति ब्रह्मादिवमे अक्षरादिवम् पादारविदयोः सुवर्णदिव्यमन्तमुक्षं नोपयामि आत्मप्रदक्षिणकारां नोपयामि हर्याद्यावादि षोडशोपि కూర్చోండి आत्मप्रदक्षिणकारां नोपयामि चत्रमाच्छायामि आत्मप्रदक्षिणकारां नोपयामि चत्रमाच्छायामि गाम्भीर्यामि विद्यं दर्शयामि एतं स्थापयामि समस्ता राजोपचार भक्तोपचार भवते यतहं मुक्तन्ते गामायुः यतमानं भवत्यदायुष्यायुष्येवेन्द्रिय तदिष्टते धनं धान्यं धनपुत्रामहन्तमोति गामायुः స్వామివారి పూజా కార్యక్రమం అయిపోయినవి అందరూ కూడా తీర్థప్రసాదం ఇస్తున్నారు తీర్థప్రసాదం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఉభయం సమర్పించిన వాళ్ళ పేర్లు తెలుసుకుందామని నేనైతే వాళ్ళ వద్ద మైకు ఉంచి వాళ్ళ పేర్లను అయితే కనుక్కోవటం అయితే ఇక పూజారి గారు పూజా కార్యక్రమాలు ముగిసినవి తీర్థ ప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నామని చెప్పగానే ఇక్కడ భక్తులు చూడండి ఎంతలా వచ్చేసారు. నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, మీకు మా మార్కెట్లో గణపతి అంటే ప్రసాదాల గణపతి అనే పేరు అయితే ఉంది. ఎవరైనా లాస్ట్ వీడియో చూడకపోతే ఈ డిస్క్రిప్షన్లో ఆ లింక్ కూడా పెడుతున్నాను, చూడండి. సో ఇక్కడి నుంచి ఇంకా మ్యూజిక్ తోటి మన కార్యక్రమాన్ని కొనసాగిద్దాం.
ఏమండి ఆడ పెట్టి జనాలు